హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సగ్గుబియ్యం ఉగ్గాని చేస్తున్నాను అనమాట. ఇక్కడ పల్నాడు స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వాటికి ఏమేమి కావాలో చూద్దారండి. 4 గంటలు ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు. వచ్చేసేయండి, ఎలా చేద్దామో చూద్దాం. అలాగే మిరియాల పొడిని కూడా 4 టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే పుదీనా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని చక్కగా అన్నీ కలుపుకున్నాను అనమాట. ఎక్కువ నూనె కూడా పట్టదు, కొద్దిగా నూనెతో చేసుకోవచ్చు. అలాగే 4 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కలుపుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అసలు వద్దు అనరు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అనమాట పిల్లలు. కొద్దిగా లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి, టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు ముందులో నూనెలో వేయించుకున్నాను అనమాట, పక్కన పెట్టుకున్నాను. ఆ పల్లీలు కూడా కలిపేసుకున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉండే సగ్గుబియ్యం ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది. ఆ టేస్ట్ వేరే లెవెల్, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. ఈ వీడియో చూసేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను చూడండి. చాలా చాలా, మా పాప కూడా ఉందన్నమాట టేస్ట్ చేయటానికి. ఓకే, చాలా బాగుంది. అసలు తింటుంటే ఇంకా నోటికి చాలా రుచిగా తగులుతుంది అన్నమాట. పల్లీలు, సగ్గుబియ్యం, అలాగే బంగాళదుంపలు, క్యారెట్లు అసలు ఆ నోటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.